నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. మన తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు జనవరి 14 రోజు ఉదయం 7:30కి చట్టం ఏం చెప్తుంది ఛానల్ ద్వారా తొలి వీడియో రిలీజ్ చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఆశిస్తూ మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం మీద మీకు ఉన్న కొన్ని అపోహల్ని తీసివేయటానికి, ఉన్న భయాల్ని అపోహల్ని ఈరోజు ఆ భోగి మంటల్లో పడవేస్తూ మీకు చట్టాన్ని పరిచయం చేయడానికి సులభమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ర్యాపిడ్ రౌండ్ లాగా 5 నిమిషాల్లో వీడియో ద్వారా వస్తుంది. హలో, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుమా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ వీడియోలో అందరికీ సాధారణంగా చట్టం మీద ఉన్న అపోహలన్నీ భోగి మంటల్లో వేసి కాల్చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియో లీగల్ మిత్స్ అండ్ రియాలిటీ గురించి. మిత్: స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ అంటారు, తర్వాత రా అంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కేసు తీసుకుంటారట. పోలీసులు ఖచ్చితంగా ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే అందులో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందే. ఇది సివిల్ మ్యాటరు, మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయము అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. ఇంటి యాజమానికి ఏదన్నా నచ్చకపోతే వారికి నచ్చినప్పుడు మనల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేయచ్చట. సాధారణంగా ఎవరైతే ఇల్లు అద్దెకిచ్చారో వాళ్ళని ఖాళీ చేయమని అడిగే హక్కు ఉంటుంది. వాళ్ళు ఖాళీ చేయమన్నప్పుడు నోటీస్ ద్వారా తెలియపరచాలి. ఒక పక్క వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి లీజ్ కానీ సబ్ కాంట్రాక్ట్ కానీ లేనప్పుడు ఓరల్గా అడగవచ్చు. అంత మాత్రాన వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి వేసే హక్కు లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఎవిక్షన్ ప్రాసెస్ ఫాలో అయ్యి మాత్రమే టెనెంట్స్ని ఖాళీ చేయించగలరు. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి డబ్బు పంపే ముందు అది నా జాగ్రత్త వల్లే పోయింది, పోలీసులు ఏం చేయలేరట. ఇప్పుడు నా డబ్బు పోయినట్టే. ఆన్లైన్ ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా మనకి డబ్బులు తిరిగి వస్తాయి. అది ఐటీ సెక్షన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం 66E కింద కానివ్వండి, 72 కింద కానివ్వండి, మన బిఎన్ఎస్ సెక్షన్లు ప్రకారం కానివ్వండి, మనం ఫస్ట్ 24 గంటల్లో మనం స్పందించే తీరుని బట్టి మనకి డబ్బు రిటర్న్ రావడానికి 100% ఉంది. అది మేము దానికి సంబంధించిన వీడియో కూడా చేశాము. ఆ వీడియోని ఫాలో అవుతే ఎట్లా డబ్బులు రిటర్న్ వస్తాయనేది మీకు తెలుస్తుంది. నేను నా పార్ట్నర్కి యూఎస్ కోర్టులో డివోర్స్ ఇచ్చాను. అది ఆటోమేటిక్గా ఇండియాలో వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఏం జరగదు కదా. యూఎస్ అనేది మనకి నాన్ రెసిప్రోకేటింగ్ కంట్రీ. యూఎస్లో ఇచ్చిన డైవర్స్ అనేది మనకి ఎప్పటికీ కూడా వ్యాలిడ్ కాదు. వాళ్ళు ఇక్కడ మళ్ళీ సూట్ ఆన్ ఫారెన్ జడ్జిమెంట్ అని చెప్పి వాళ్ళు వేసుకోవాలి. అదే కనుక అమ్మాయికి కనుక యూఎస్ డైవర్స్ ద్వారా లబ్ధి జరుగుతుంది, ఆ అబ్బాయితో ఇంకా జీవించే అవసరం లేదు, విడాకులు తీసుకుందామని అనుకున్నట్లయితే తను కూడా సూట్ ఆన్ జడ్జిమెంట్ వేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్. లేని ఎట్లా అమెరికాలో ఇచ్చిన డైవర్స్ సెక్షన్ 13 ప్రకారం ఉండదు. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కానివ్వండి, ఇండియన్ గ్రౌండ్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్గా పొందిన ఇట్లాంటి వివిధ రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి యుఎస్ డైవర్స్ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అది చట్టవిరుద్ధం కదా, పోలీసులు చూస్తే వెంటనే జైల్లో పెడతారు నిన్ను. గతంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే స్టిగ్మాగా ఉండేది, కానీ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కలిసి ఉండొచ్చు, చేయొచ్చు అని చెప్పి మన కోర్టు చెప్పారు. పోలీసులు కూడా వారి మీద ఎటువంటి కేసు పెట్టకూడదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి, వాళ్ళ పుట్టే పిల్లలు ఏ మతాన్ని ఫాలో అవ్వాలి, వాళ్ళకి ఆస్తులు ఏ విధంగా వస్తాయి, వాళ్ళ పిల్లల్ని కనకపోతే ఏ విధంగా దత్తత తీసుకోవచ్చు, వాళ్ళకి ఏ చట్టాలు వర్తిస్తాయి, వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ, పాస్పోర్ట్ వీసాల్లో తదుపరి అంశాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్నిటినీ కూడా మన వీడియోలో మా అమ్మాయి సుమశ్రీ చక్కగా చేసింది. ఆ వీడియో చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా పోతాయి. యాలిమనీ, మెయింటెనెన్స్ అన్నీ ఆడవారికే, భర్తకు ఎక్కడుంది చెప్పండి ఆ హక్కు? ఇది పెద్ద అపోహ. మెయింటెనెన్స్ అనేది భర్తగా పొందొచ్చు. హిందూ యాక్ట్ ప్రకారం సెక్షన్ 24 ప్రకారం భర్తలు కూడా మెయింటెనెన్స్ పొందవచ్చు. పెళ్ళైన సంవత్సరం వరకు ఎంత హెరాస్మెంట్ ఉన్నా కానీ మనం డివోర్స్ ఫైలే చేయలేమంట, కోర్టు అంగీకరించదు కదా. ఖచ్చితంగా తప్పు. మీరు అతి క్రూరమైన హింస కానివ్వండి, వేరే ఏదన్నా రీజనబుల్ కాజ్ ఏమైనా ఉంటే పెళ్లి చేసుకున్న 1 నెలలో కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. సంవత్సరం వరకు అప్లై చేసుకోలేదు అనేది ఒక అపోహ. ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ కింద మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయిన వాళ్ళకి డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు.
ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు ఏదన్నా గాని డివోర్స్ అయ్యేటప్పుడు 50-50 మొత్తం ప్రాపర్టీ పంచుకుంటారంట భార్యాభర్త. విదేశాల్లో లాగా ఇతర దేశాల్లో లాగా పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా 50% అనేది మన భారతదేశంలో లేదు. గరిష్టంగా దానికి 25% తనకు వచ్చి నెట్ ఇన్కంలో ఇవ్వాలి అని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. అవి కూడా మెయిన్ ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుంటే 50% రాదు. ధర్మాన్ని బట్టి చట్టాలు మారుతూ ఉంటాయి మన భారతదేశంలో. ధర్మం అంటే వాళ్ళు పాటించే ధర్మం అంటే వాళ్ళు హిందూ ధర్మమా, ముస్లిమా, క్రిస్టియన్సా, ఆ ధర్మం గురించి నేను చెప్పేది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో అనేక ప్రముఖ ఛానల్స్లో నేను డిబేట్స్లో పాల్గొన్నాను. నేను మీకు సుపరిచితుడిని. ఆ ఛానల్స్లో పాల్గొన్నప్పుడు చట్టం గురించి క్లుప్తంగానే చెప్పవలసి వచ్చింది, ఎందుకంటే సమయాభావం వల్ల. ఇప్పుడు నేను నా సొంత ఛానల్ అయినటువంటి చట్టం ఏం చెప్తుంది అనే ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. సామాన్య భారతీయ ప్రజలకి, ముఖ్యంగా మన తెలుగు వారికి నిత్య జీవితంలో వారికి అర్థమయ్యే సరళమైన భాషలో భారతీయ చట్టాలని పరిచయం చేయటం. మన సోదరీమణులు ఎవరైతే ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఎన్ఆర్ఐలుగా జీవిస్తున్నారో వారికి భారతీయ చట్టాలు, భారతదేశ పెళ్లి చట్టాలు కానివ్వండి, ప్రాపర్టీకి సంబంధించిన చట్టాలు కానీ, మెయింటెనెన్స్కి సంబంధించినవి కానీ, విడాకులకు సంబంధించినవి కానీ, చైల్డ్ రైట్స్ గురించి కానివ్వండి, ఇక్కడ వాళ్ళ ఆస్తి కొనుక్కోవాలంటే ఏం చట్టాలు, ఆస్తి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఏం చట్టాలు, ఇట్లాంటి తదుపరి విశేష చట్టాలన్నింటినీ కూడా వారికి పరిచయం చేస్తాము. ప్రతి వారాంతము కూడా మన సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెలివర్ చేసే ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, ప్రజలకు ఉపయోగకరమైన అయ్యేవి, సరళమైన మనకి వాడుక భాషలో అర్థమయ్యే విధంగా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన పార్లమెంటు, వివిధ అసెంబ్లీలు ఏవైతే చట్టాలు చేస్తాయో ఆ చట్టాలన్నింటినీ కూడా మీకు పరిచయం చేస్తాము. ఎందుకు చట్టాన్ని మనం తెలుసుకోవాలి, చట్టానికి దూరంగా ఉంటే మంచిది అని అనుకోవచ్చు. రోజు మనం శుభం జరగాలని కోరుకుంటాం. కోర్టులు, లాయర్లు ఎవరు కూడా మనకి జీవితంలోకి రాకూడదు అనుకుంటాం. నేను కూడా మీ అందరికీ అదే ఆశిస్తున్నాను. కాకపోతే మన దైనందిక కార్యక్రమాల్లో మనం రోజు చూసే ఫోన్స్లో కానివ్వండి, మనము ఇంట్లో నుంచి బయటకు వచ్చి ర్యాపిడో, ఊబర్ ఏదైనా బుక్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర నుంచి కానివ్వండి, రోజు మనము పోస్ట్ చేసే ఫొటోసు, ఇమేజెస్, వీడియోసు, మనము ఆఫీసులకు వెళ్ళి వర్క్ చేసేటప్పుడు లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు కెమెరా ఆన్ చేయమన్నప్పుడు మనకి ఏమి హక్కులు ఉన్నాయి, కెమెరా ఆన్ చేయమనగానే చేయొచ్చా, మన ఫోటో డిజిటల్ యుగంలో మనం పోస్ట్ చేసినప్పుడు మనకి ఫోటో మీద మనకి ఎంత హక్కు ఉంటుంది, మన రూపం మన ఆస్తే కాదా, ఊబర్కి మనం డబ్బులు కొడతాము, పొరపాటున అతను ఒక నెంబర్ చెప్తే ఇంకొక నెంబర్కి మనం డబ్బులు పంపించుండొచ్చు. అట్లాంటి సందర్భంలో చట్టం మీకు ఏ విధంగా అండగా నిలుస్తుంది? లేకపోతే మనం వెహికల్స్ కొనుక్కుంటాము, ఆ కారు కానీ, టూ వీలర్ కానీ, అది మనం పొరపాటున ఒంట్లో బాగోక ఉన్నప్పుడు చేసినప్పుడు రికవరీ ఏజెంట్లు వచ్చి దారుణం చేసి మన ఫోటోలు పబ్లిష్ చేస్తామని చెప్పి మనల్ని భయపెట్టినప్పుడు, చేసినప్పుడు, లేకపోతే ఆన్లైన్లో మనం లోన్లు తీసుకున్నప్పుడు మన ఫోటోలు పబ్లిష్ చేస్తానన్నప్పుడు మనకి ఎటువంటి రైట్స్ ఉంటాయి? పొరపాటున యూపీఐలో ఒక నెంబర్కి కొట్టబోయి ఇంకొక నెంబర్కి కొడితే మనం ఏం చేయాలి? ఇట్లా తదుపరి అంశాల మీద మనకి ఈ చట్టం ఏం చెప్తుంది ఛానల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం. కేవలం చట్టాన్ని మీకు పరిచయం చేయటమే ఈ ఛానల్ ఉద్దేశము. మీకు నిర్దిష్టమైన సమస్యలకి మీ చెరువులో ఉన్న అడ్వకేట్ దగ్గరికి మీరు న్యాయ నిపుణులను సంప్రదించవచ్చు. అట్లాగే ఎన్ఆర్ఐలు తెలుగువారు ఎందుకు చూడాలి? ఎన్ఆర్ఐ సంబంధం అమ్మాయికి చూస్తాము, చేస్తాము. వాళ్ళకి పెళ్ళి ఎక్కడ చేస్తే ఎట్లాగా వాళ్ళ భవిష్యత్తు మారుతుంది? అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది వచ్చి ఇండియా వచ్చేస్తే చట్టాలు ఎట్లా ఉపయోగపడతాయి? అమెరికా నుంచి డైవర్స్ కాగితాలు కానీ, డైవర్స్ నోటీసులు కానీ వస్తే ఎట్లాగా? అమెరికాలో పుట్టిన పిల్లలు ఇక్కడ పెరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు తండ్రికి వాళ్ళ మీద ఎంత హక్కు ఉంటుంది? అబ్బాయి యుఎస్ సిటిజన్ కదా. అట్లాంటి తదుపరి అంశాల మీద ఎన్ఆర్ఐలకు కూడా విపులంగా ఈ ఛానల్ ద్వారా వస్తాయి. ఇవి మా ఫ్యూచర్లో రాబోయే ఎపిసోడ్స్. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మా ఛానల్ ద్వారా మీ ముందుకి వచ్చి ఈ చట్టాలన్నింటినీ, అంటే మీకు చూపించిన వివిధ అంశాల్లోని చట్టాలు, ఆ చట్టం ఏం చెప్తుంది అనే మీకు వివరంగా చెందుతాం. అలాగే మీకు
ఇట్లాంటి సందేహాలు అనేకం ఉంటాయి. మీ ప్రతి సందేహానికి కూడా జవాబుతో చట్టం ఏం చెప్తుంది అనే ఛానల్ సిద్ధంగా ఉంటుంది. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. చట్టాన్ని మీకు పరిచయం చేస్తూ మీకు చేరువలోకి తీసుకురావాలన్నది మాత్రమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశము. మీ వాస్తవ పరిస్థితులను బట్టి మీ చెరువులో ఉన్న న్యాయవాది దగ్గరికి వెళ్ళి పరిశీలించుకొని పరీక్షించి ముందుకు వెళ్ళగలరు. ఇది కేవలం చట్టం మీద మీకు అవగాహన కల్పించడం మాత్రమే. చట్టాన్ని మీరు ఎట్లాగా ఆయుధంగా మలుచుకోవచ్చు, చేయొచ్చు అనేది ఈ ఛానల్ యొక్క ఉద్దేశము. అంతే తప్ప మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికో లేకపోతే మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే ఫాలో అవ్వమని కానీ మేము చెప్పట్లేదు. మీకు తెలియని చట్టాలు మీకు తెలియజేస్తూ, మీకు తెలిసిన చట్టాల్లో మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ ఛానల్. మళ్ళీ రేపొద్దున ఉదయం 6 గంటలకి చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది. చట్టం ఏం చెప్తుంది ఛానల్. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. చూసారు కదా మనం ఈరోజు ఎన్ని లీగల్ మిత్స్ బర్స్ట్ చేసామో. ఇలాగే ఎన్నో అపోహలు ప్రజలకి ఉంటాయి. అవన్నీ బర్స్ట్ చేయాలంటే ముందుగా మీరు చట్టం ఏం చెప్తుందికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫర్ నౌ. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వారికి ఎటువంటి సమస్య వచ్చినా కామెంట్ రూపంలో పెడితే తక్షణమే చట్టం ఏం చెప్పిన ఛానల్ స్పందిస్తుంది. కేవలం సబ్స్క్రైబ్ చేస్తే ఒక న్యాయవాదిని మీతో పాటు ఉంచుకున్నట్లే. జై హింద్.